మనలా ఎవ్వలమైన సుత ఒక్కరోజు అవ్వని నాయనని చూడకపోతే ఎవ్వలం ఉండలేం. రోజు ఒక్క పాలైనా సరే నాయనతోని అవ్వతోని పెళ్ళ బిడ్డలతోని మాట్లాడకుండా వాళ్ళని చూడకుండా వాళ్ళ గురించి ఆలోచన చేయకుండా ఉంటామా? ఉండలేం కదా. కానీ పాపం గీ అన్నలు అసువంటిది ఒక్కటి కాదు రెండు కాదుల్లా ఏకంగా 18 ఏండ్లున్నారు. నా లెక్కనే మీకు సూత అయ్యో పాపం అనిపిస్తుంది కదా. ఏమైందో మీరే చూడుండ్రి. ఇగో గీ అన్నలు మన తెలంగాణ బిడ్డలు. పని కోసం అని పోయి దుబాయ్లా ఓ హత్య కేసులా ఇరుక్కున్నారంట. అట్లా ఇరుక్కొని దగ్గర 18 ఏండ్లయిందట. పెండ్లాం బిడ్డలని అమ్మానాయిలని సూత చూడకుండా జైల్లో గడిపిర్రు ఇన్నేండ్లు. అంతేకాదోల్లా వీళ్ళ కొంతమందికి కనీసం వాళ్ళ కన్న బిడ్డల కొడుకుల మొక్కల సూత ఎట్లుంటాయో తెలియదంట. మీరే చూడుర్రి వీళ్ళు జైల్లో ఉండబట్టి ఎన్నేండ్లయితున్నదో. ఒకసారి మన మాజీ మినిస్టర్ కేటీ రామారావు సార్కి ఈ ముచ్చట చెప్పిందంట. సారు దగ్గరుండి మాట ఇచ్చిండట, ఎట్లయినా మీ వాళ్లను ఇడిపించి జోలుకొస్తామని. అంతే చెప్పినట్టే ఆ అన్నలని మళ్ళా దుబాయ్ నుండి తీసుకొని వచ్చిర్రు. ఇక పెండ్లాం బిడ్డలని అయ్యా అవ్వని చూడంగానే ఒక్కసారిగా ఇన్ని రోజుల కానుండి కళ్ళల్ల కడుపులా దాచుకున్న దుఃఖం తన్నుకుంటొచ్చింది ఒక్కొక్కళ్ళకి. అంతే కదా, మనం కొలుల కోసం అని చెప్పి పట్నం వచ్చి రోజుకు 2 మాటలు మాట్లాడుకుంటుంటేనే మనకు పానం గయాబైతది. అటువంటిది ఏకంగా 18 ఏండ్లు అందరికీ దూరంగా ఎడారి దేశంలో ఉన్నారంటే ఎట్లుంటది చెప్పుర్రి. మా బిడ్డల్ని మళ్ళా మేము చూస్తాం అనుకోలేదు. మా బిడ్డల్ని మా దగ్గరికి తీసుకొని వచ్చినందుకు రామారావు సార్కి ఏళ్ల కాలం రుణమైతామని అంటూర్రుల్లా అందరూ. కానీ మేము చూస్తామని కూడా నా ఆలోచన నాకు లేదు. వాళ్ళు ఏ రోజు తీసి పెడతారో అక్కడ సస్తమో బత్తమని కూడా మాకు తెలియదు. కానీ ఈ సారు చేసిన సాయంతో కేటీఆర్ సారు మేము విడుదలైన అక్కడ నుంచి విడిపించింది సార్. ఇంకో నేను 2005లో దుబాయ్ పోయినాను. జనవరిలో 1st మైనా. అక్కడ పనిచేసేటప్పుడు మా అన్న కూడా నేను తీసుకున్నాను 6 నెలల తర్వాత. అక్కడ 6 నెలల తర్వాత అక్కడ ఏమైందో తెలియదు అది దాని గురించి. కానీ మేమిద్దరం పట్టుబడి అక్కడ జైల్లో ఇరుక్కుపోయినాం. ఆ కేటీఆర్ సార్ తరపున ఇవన్నీ మాకు జరిగినాయి. ఇదంతా